హలో ఫ్రెండ్స్, 'మొగలి రేకులు' సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ఈశ్వర్, అదే మన పవన్ సాయి అంటే అందరికీ సుపరిచితమే. 'మొగలి రేకులు' సీరియల్లో ఈశ్వర్ పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత జీ తెలుగులో ప్రసారమైన 'ముద్దమందారం' సీరియల్ ద్వారా జీ తెలుగు ప్రేక్షకులకైతే మరింత దగ్గరయ్యాడు. అలాగే తనకంటూ ప్రత్యేక గుర్తింపునైతే ఆ సీరియల్తో తెచ్చుకోవడం జరిగింది. ఆ సీరియల్ అప్పట్లో ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. 'మొగలి రేకులు' అలాగే 'ముద్దమందారం' సీరియల్ అయితే పవన్ సాయికి మంచి పేరును తెచ్చాయనే చెప్పవచ్చు. ఆ సీరియల్ తర్వాత పవన్ సాయికి అనుకున్నంత మంచి పాత్రలైతే దొరకలేదు. పవన్ సాయికి ఆ సీరియల్‌లో నటించిన తనుజతో అయితే మంచి అనుబంధమే ఏర్పడిందని చెప్పవచ్చు. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ రూమర్స్ కూడా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. పవన్ సాయి అలాగే తనుజ అయితే బయట ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పవన్ సాయికి పెళ్ళైన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే విడాకులు కూడా ఇటీవల తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత మళ్ళీ జీ తెలుగులోనే పవన్ సాయి అయితే మంచి అవకాశం కొట్టేశాడు. 'నాగభైరవి' సీరియల్‌లో పవన్ సాయి అయితే హీరోగా నటించడం జరిగింది. అందులో యష్మి అయితే హీరోయిన్‌గా నటించింది. దాని తర్వాత మా టీవీలో అయితే మళ్ళీ సీరియల్‌లో నటించాడు, కానీ ఆ సీరియల్‌తో పవన్ సాయికి అంత గుర్తింపు అయితే రాలేదనే చెప్పవచ్చు. మళ్ళీ సీరియల్ అయితే అంత పెద్దగా హిట్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ సీరియల్ నుంచైతే పవన్ సాయి తప్పుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. దాని తర్వాత పవన్ సాయి అయితే సీరియల్‌కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాడనే చెప్పవచ్చు. అయితే ఇటీవల ఇంకా పవన్ సాయి అయితే తనకు మంచి పేరు తెచ్చిన జీ తెలుగులోనే 'ఘరానా మొగుడు' అనే సీరియల్‌తో మనందరి ముందుకి అయితే రాబోతున్నాడు. ఈ సీరియల్ ప్రోమో అయితే రిలీజ్ అయ్యి అందరి మనసులను ఆకట్టుకుంది. బుల్లితెర ప్రేక్షకులు అయితే పవన్ సాయి గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ 'ఘరానా మొగుడు' సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడానికి అయితే పవన్ సాయి అయితే ఎన్నో ప్రయత్నాలైతే చేస్తున్నాడు. అలాగే మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కూడా చూస్తున్నాడు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసి